గోగులు అప్పుడు వెళ్ళిపోతున్నాడు గోగులు. అతనికి కడుపు నిండిపోయినట్టుంది నాయుడు బావా. మనం ప్రేమించిన మనిషి మనల్ని ద్వేషించడానికి మించిన బాధ మరొకటి ఉండదు. అది చావు దగ్గర పడుతున్న బాధ కన్నా ఎక్కువ. ముందుకొస్తున్న మరణాన్ని మరిపించగల మందు కూడా ఈ బాధే. గోకుల్, గోకుల్ ఏమైంది బాబు? గోకుల్, గోకుల్ ఏమైంది? నొప్పి మళ్ళీ వచ్చిందటి. టాబ్లెట్స్ ఎక్కడ ఇవ్వనంటే. అయ్యో, ఇదిగో బాబు, ఇదిగో వేసుకో. హాస్పిటల్లో ఉంటే నీకు ఈ పరిస్థితి రాదు కదా బాబు. ఎందుకు ఇంట్లో? అక్కడున్నా ఇక్కడున్నా చావు తప్పదంటే చచ్చాకి ఏమవుతామో తెలీదు. చచ్చే ముందు కూడా ఎవరో తెలియని డాక్టర్లు నర్సుల మధ్య బతకడం ఎందుకని అందుకే వచ్చేసానంటే. కనీసం నీ మిగిలిన రోజులైనా మీ అమ్మా నాన్నలతో గడపొచ్చు కదా బాబు. ఈ కొద్ది రోజులైనా వాళ్ల మధ్య గడిపితే వాళ్లకదో తృప్తి. లేదండి, కన్న బిడ్డ చచ్చిపోతున్నాడని తెలిస్తే ఏ తల్లిదండ్రులు తట్టుకోలేరు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.